మార్కెట్లో జరిగే గొడవలన్నా ఒక పద్ధతిగా ఉంటాయి కానీ బిగ్ బాస్లో జరిగే గొడవలు అయితే దానంతటి చిల్లర గొడవలు ఇంకోటి ఉండవు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్. మీకు అందరు కూడా తెలుసు, లాస్ట్ టైం జరిగిన ఎపిసోడ్ ఏదైతే ఉందో దాని గురించి కొన్ని పాయింట్స్ తీసుకున్నాం, వాటి గురించి మాట్లాడుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో మార్కెట్లో జరిగే గొడవలన్నా ఒక పద్ధతిగా ఉంటాయి కానీ బిగ్ బాస్లో జరిగే గొడవలు అయితే దానంతటి చిల్లర గొడవలు ఇంకోటి ఉండవు. అండ్ ఈరోజు మొత్తం పాయింట్స్ మొత్తం అయేషా మీద వెళ్ళిపోయింది. అంటే ఈ ఎపిసోడ్ మొత్తం అయేషా సైడ్ వెళ్ళిపోయింది. కూల్గా ఉంటుంది, అంత పెద్ద ఏమి ఉండదు. చిన్న ఒక 2-3 గొడవలు ఉన్నాయి, అవి ఏంటో క్లియర్గా చెప్పేస్తా. పాయింట్ వైజ్ రాసుకున్నా, ప్రతి ఒక్కటి కూడా చెప్పేసుకుందాం, ఓకేనా? స్కిప్ చేయకుండా మాత్రం చూసేయండి. చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ఏందో అర్థం కావట్లేదు. సో ఈరోజు జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టార్టింగ్ మంచిగా ఉదయాన్నే బుజ్జిగాడు సాంగ్తోని డే స్టార్ట్ అయింది. అందరు కూడా బయటకు వచ్చేసిండ్రు. సంజన నా సాంగ్ వచ్చేస్తుంది అని చెప్పేసి తొందర వచ్చేసింది. మంచిగా అందరు కలిసి డ్యాన్స్ చేసిండ్రు. సంజన బుజ్జిగాడి సినిమాలో సైడ్ క్యారెక్టర్ చేసింది కాబట్టి సో అదొక మెమొరీ అన్నట్టు తనకి. మంచిగా వచ్చింది, అందరితో కలిసి డ్యాన్స్ చేసిండ్రు. అందరూ కూడా మంచిగా డ్యాన్స్ చేసిండ్రు. ఇది జరిగిన తర్వాత ఇమాన్యుల్ వచ్చేసి మళ్ళీ కొంచెం కామెడీ, అది రీతు పైన. ఎందుకు అంటే ఫస్ట్ మార్నింగ్ మంచిగా వర్కౌట్ చేసుకుంటున్నారు. రీతు వర్కౌట్ చేస్తుంది అండ్ తను చేసిన తర్వాత డిమన్ పవన్ వచ్చేసి తను చేసిండు. మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఇమాన్యుల్ని చేయమన్నాడు. ఇమాన్యుల్ కూడా కొంచెం డిప్స్ కొడుతుంటే తనతో అవ్వదు కదా, పర్సనాలిటీ పొట్ట తాకుద్దేమో అని. తర్వాత రమ్య వచ్చేసి తనని పట్టుకుంటే తను ఒక 20 కొట్టేసి అలాగే నేల కొరిగిపోయిండు. ఎందుకంటే ఇమాన్యుల్కి ఈ డిప్స్, ఈ పంచాయతీ అంతా తెలియదు. అతని పంచాయతీ వేరే డిప్స్ అన్నమాట. సో ఇమాన్యుల్ వచ్చేసి రీతు పైన కొంచెం కామెడీ, నీకెంత కష్టం వచ్చిందే బిడ్డ అనుకుంటే అట్లా ఫన్ మూమెంట్ క్రియేట్ చేసినాడు అనమాట. సో దీని తర్వాత నేనేం తక్కువ, దీని ముందట నేనెందుకు తక్కువ కావాలి అని చెప్పేసి డిమన్ పౌడర్ కూడా వచ్చి తనను కూడా డిప్స్ కొట్టేసిండు. సో ఇలా ఒక మూమెంట్ జరిగిపోయింది. ఖాళీగా ఉండేవాళ్ళు ఎవరు అంటే హౌస్ మొత్తంలో సంజన. ఎప్పుడు ఏం చేయాలి, ఏ పుల్ల పెట్టాలి, ఎక్కడ గుడ్లు దొంగతనం చేయాలి, ఎక్కడ ఏ మంట పెట్టేసేయాలి. నిన్న సుమన్ అన్న ఫ్లోర్ ఒక మాట అనేసిండు, మీరు అందరూ అబ్జర్వ్ చేసిలా. సంజన నామినేషన్ టైంలో సంజన గారు, మీరు అందరికీ పుల్లలు పెడతారు, పక్క జరుగుతారు, గొడవ జరుగుతుంటే ఎంటర్టైన్గా ఫీల్ అవుతారు. అది మీకు ఏం స్ట్రాటజిజం? అందరూ గొడవ పడుతుంటే మీరు మాత్రం డ్యాన్సులు వేస్తారు, మీకు అది ఏంటి అని. ఇది కరెక్ట్ పాయింట్ అసలు. ఎందుకంటే గొడవ జరిగితే ఈవెన్ తన గొడవ పెట్టుకుంటేనేమో ఏడుస్తుంది, లేదా అవతల వాళ్ళు గొడవ పెట్టుకుంటుంటే నవ్వుతుంది. సో తన క్యారెక్టర్ ఏంటో అర్థం కాదు. అవతల వాళ్ళ ఒక గొడవని, వాళ్ళ మధ్యలో ఫైటింగ్ని తను మానసికంగా ఎంజాయ్ చేయడమే సంజన. సో తన వరకు వచ్చింది అనుకోండి, ఏడుస్తూ కూర్చోవడమే. నేను బేబీని వదిలేసి వచ్చిన, నాకు ప్రోటీన్ లేదు, గాడిద గుడ్డు లేదు అనుకుంటా ఇలాంటి మాటలు మాట్లాడుతారు అనమాట. సో ఎందుకు అంటున్నా అంటే సంజన వచ్చేసి మాధురితో అనింది ప్రాంక్ చేద్దామా అని. సో ఈ ప్రాంక్ ఏంటి, బొట్టు పిల్లలు స్టిక్కర్స్, వాటి గురించి ప్రాంక్. వీళ్ళు ఫస్ట్ డిసైడ్ అయిపోయిళ్ళు అందరూ కూడా. సో మాధురి అండ్ సంజన ఫస్ట్ డిసైడ్ అయిపోయిళ్ళు ప్రాంక్ చేద్దామని. ఏం తినేటట్టు లివింగ్ రూమ్లోకి వెళ్ళిళ్ళు. నా స్టిక్కర్స్ కనబడట్లేదు అని మాధురి స్టార్ట్ చేసింది. నా స్టిక్కర్స్ కనబడట్లేదు చూసారా ఎవరు అని మాధురి అడిగితే తనుజ ఉండి సరేలేండి నాది ఇస్తా అంటే నాకు వద్దు, నాకు అవే కావాలింది. మరి ఎక్కడ పెట్టారు అంటే బాత్రూమ్ దగ్గర. మరి బాత్రూమ్ మెయింటెనెన్స్ ఎవరు అంటే ఇమాన్యుల్ అండ్ సంజన. సో వాళ్ళే తీశారు అని చెప్పి వీళ్ళు ఫిక్స్ అయిపోయి మాధురి సంజనతో ఇక ఫైటింగ్ స్టార్ట్ చేసింది. ఏం తినట్టు, నువ్వు పెద్ద దొంగవి, నీ దొంగ బుద్ధి, నీకు సెన్స్ లేదు, నీకు అది లేదు, ఇది లేదు అంటే పిచ్చి సంజనకు అర్థమవుతలేదు. అది ఫ్రాంకే, కాకపోతే రివెంజ్ తీసుకుంటుంది మాధురి. ఎట్లా అంటే తనకి ఇంకోసారి టైం దొరకదు, ఇదే టైము. ఈ టైంని ఫిక్స్ అయ్యి ఏం చేసింది, నువ్వు దొంగవి, నువ్వు వేస్ట్ దానివి, నువ్వు గుడ్లు దొంగతనం చేస్తావు, నీ దొంగ బుద్ధి, నీ దొంగ క్యారెక్టరు, నీది అది, నీది ఇది అని చెప్పేసి తన కడుపు నిండా ఉన్నాయన్నీ బయటికి గక్కేసింది. తర్వాత సంజన ఏం చేసింది, ఇది ఎక్కడికో వెళ్తుంది అని చెప్పేసి ఇది ప్రాంక్, ఇది ప్రాంక్, ఇది ప్రాంక్ అని ఓపెన్ అయిపోయింది. మళ్ళీ ఏం తర్వాత నవ్వుకున్నారు. ఇక్కడ ఎడ్డిముఖం ఎవరంటే సంజననే. మాధురితో ఫ్రాంక్ అన్నది కానీ మాధురి తను మాట్లాడాల్సిన మాటలన్నీ కూడా అనేసింది. ఈ పిచ్చి సంజనకు అర్థం కాక అది ప్రాంక్ అనుకుంది. దీనికి అందరూ షాక్. దీని వెనకాలనే ఇదంతా చూసిన వాళ్ళందరూ ఏంద్రా ఈ లొల్లి అనుకుని వాళ్ళు బయటికి వెళ్ళిపోయినారు. దివ్య అండ్ ఎవరు కళ్యాణ్, అరే ఏంట్రా అందరూ మెంటల్ వాళ్ళు ఉన్నారు, వీళ్ళ మెంటలిజం ఏంది, ఇట్లా తయారైలేదురా అని దివ్య కొంచెం
ఎందుకంటే ఏదైనా చేస్తే ఒక లిమిట్‌లో ఉండాలి. ఇప్పుడు సంజనాతోని మాధురి ప్రాంక్ అంటే నార్మల్ విషయం కాదది. సంజన ప్రాంక్ అనే అనుకుంది. కానీ మాధురి రివెంజ్ అనుకుంది. ఈ పాయింట్ దివ్య క్యాచ్ చేసింది ఆల్రెడీ. అరే ప్రాంక్ అని చెప్తుంది. కానీ సంజన అని అనే మాటలన్నీ అనేసింది. ఈ పిచ్చిదానికి అర్థం కావట్లేదు అని తన ఇంటెన్షన్. సో ఇలా కొంచెం మూమెంట్ గడిచిన తర్వాత ఇక బ్రేక్‌ఫాస్ట్ టైం. ఎవ్రీడే బ్రేక్‌ఫాస్ట్‌లో ఖచ్చితంగా గొడవ జరుగుతది. ఈరోజు గొడవ ఏంటంటే మాధురి ఎగ్ దోశలో కర్రీ యేసుకొని తిందంట. కర్రీ అనేది వేరే కోసం ప్రిపేర్ చేసింది. లంచ్‌కి ప్రిపేర్ చేసిన కర్రీ కాబట్టి ఈవెన్ కావాలనుకుంటే అక్కడ రేషన్ మేనేజర్ దివ్యని అడగాలి. దివ్య నాకు ఈ కర్రీ కావాలి అని అడగాలి. ఖచ్చితంగా అడగాలి తప్పదు. ఎందుకు అంటే కర్రీ అనేది లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి లంచ్‌లో తక్కువ పడితే మళ్ళీ అక్కడ గొడవ అవుతుంది. నాకు కర్రీ సరిపోలేదు, నేను కడుపు నిండా తినలేదని. ఎందుకంటే టిఫిన్‌కి సెపరేట్ ఒక కర్రీ అనేది చట్నీ అదే ప్రిపేర్ చేసి పెడుతున్నారు కాబట్టి అది వేసుకోకూడదు అని రూల్. కానీ ఇక్కడ ఏం చేసింది మాధురి వేసుకొని తినేసింది. దివ్య కూడా అడిగేసింది. నాకు ఇక్కడ కర్రీ లేదు ఎవరు తిన్నారు అని అడిగితే మాధురి నేను తిన్నా అని చెప్పేసింది. అలా ఎలా తింటారు నన్ను అడగరా అంటే నిన్నేంది అడిగేది నువ్వెవరు అడగడానికి అని చెప్పి మళ్ళీ అక్కడ గొడవ. ఉదయాన్నే గొడవ. ప్రతిరోజు బ్రేక్‌ఫాస్ట్‌లో ఖచ్చితంగా గొడవ జరుగుతుంది. ఏదో ఒక కారణం మీద ఖచ్చితంగా గొడవ జరుగుతుంది. సో దివ్యకి మాధురికి ఖచ్చితంగా ఇక్కడ మళ్ళీ లొల్లి స్టార్ట్. కర్రీ వేసుకోవద్దు, వేసుకుంటే నన్ను అడగాలి అంటే నిన్నెందుకు అడగాలి నా కడుపు నిండా తినడానికి. ఈవెన్ నిన్ను అడగాల్సి వస్తే నేను ఫుడ్ అయినా తినను కానీ నిన్ను మాత్రం నేను అడగను. నేను రేషన్ మేనేజర్ని అంటే నువ్వు రేషన్ మేనేజర్ ఇక్కడ వరకు కానీ నాకు కాదు, రేషన్ మేనేజర్ని చేంజ్ చేయాలి. నాకు ఈమె నచ్చట్లేదు, నాకు ఈమెతో వర్కౌట్ కాదు అని మాధురి గొడవ. మీకు నచ్చకపోతే మీరు నన్ను పర్సనల్గా చూసుకోండి తప్ప ఇక్కడ ఫుడ్ వరకు వచ్చే వరకు మీరు ఇప్పుడు కర్రీ చేసుకొని తింటే మిగతా వాళ్ళకి సరిపోదు అని చెప్పేసి దివ్య వ్యాలిడ్ పాయింట్ చెప్పినా కూడా మాధురి మాత్రం ఎలా ఎక్కిరిచ్చింది తెలుసా. అంత వల్గర్ లాంగ్వేజ్. ఆ బిహేవియర్ చూస్తే నేను ఈ మాట అనొచ్చో లేదో ట్రాన్స్జెండర్ బిహేవియర్ సేమ్ అలానే చేసింది. ట్రాన్స్జెండర్ బిహేవియర్ వాళ్ళు గొడవ పెట్టుకుంటే అవుతుంది చూడండి, అలాంటి వరస్ట్ బిహేవియర్ చేసింది మాధురి. మీరు అక్కడ స్క్రీన్లో చూసుకోవచ్చు. ఎట్లాంటి బిహేవియర్ అంటే తను వెక్కిరిస్తూ వెటకారంగా నానా 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 అనుకుంటూ, ఎవరు నానా అన్నారు అంటే మీరు ఎమోషనల్ బాండింగ్ వేసుకుని ఉంటారు, మీతో నాకు వర్కౌట్ అవ్వదు, మీతో నాకు ఫ్రెండ్షిప్ కూడా వద్దు అని చెప్పేసి మాధురి దివ్యని డైరెక్ట్ అనేస్తే ఇక్కడ కూడా కొంచెం గొడవ జరిగింది. కానీ నిజానికి దివ్యకి రేషన్ మేనేజర్గా అక్కడ ఉన్నదంతా చూసుకోవాలి కాబట్టి దివ్య దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. దీనిని మాధురి అగ్రీ చేయట్లేదు. దివ్యకి మాధురికి అసలు ర్యాపో లేదు కాబట్టి మాధురి అనేస్తుంది తనతో నాకు వద్దు, తను చెప్తే నేను వినను, నాకు అవసరం లేదు, నాకు నచ్చినట్టు నేను ఉంటా. ఈవెన్ నిన్ను అడగాల్సి వస్తే నేను మానేసుకుంటా కానీ నిన్ను మాత్రం నేను అడగను, తిండైనా మానేసుకుంటా అని చెప్పేసి మాధురికి తన సైడ్ నుంచి గొడవ. కళ్యాణ్ కూడా వచ్చిండు, ఎందుకంటే తన క్యాప్టెన్ కాబట్టి చెప్తున్నాడు. కళ్యాణ్ వచ్చి చెప్తున్నాడు అలా కాదు మాధురి గారు, మీరు కర్రీ కావాలంటే మీరు అడగాలి, అలా వేసుకోకూడదు. మీరు ఇప్పుడు తింటే అవతల వాళ్ళకి సరిపోదు అంటే కళ్యాణ్తో కూడా వాదిస్తుంది. మీరు ఏదైనా ఉంటే క్యాప్టెన్ మీ వరకు, నాకు కాదు. తినేదో ప్రపంచంలో నుంచి ఎక్కడో ఊడి పడ్డట్టు నేను మీకు వినను, ఇది నాది, నా ఆట నేను ఆడతా. ఇది గేమ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రూల్ని అందరూ కూడా ఫాలో అవ్వాలి. అది రూల్ ప్రకారం అందరు నడుచుకోవాలి. బలిసి పెట్టలేదు ఈ మాధురి కోసం అని చెప్పి. సో నాకు నచ్చలేదు, రేషన్ మేనేజర్ నచ్చలేదు, తీసేయండి, తను నచ్చలేదు అంటే కళ్యాణ్ కూడా అందరినీ అడుగుతున్నాడు. సరే చెప్పింది కదా అని చెప్పేసి ఆ ఏషియన్ అడిగారు, రేషన్ మేనేజర్తో ఏమన్నా మీకు ప్రాబ్లమా అంటే లేదు. హౌస్లో వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళని అందరూ అడుగుతున్నారు, నిఖిల్ని గౌరవ్ని అందరిని అడుగుతున్నారు. శ్రీనివాస్ వచ్చేసి రేషన్ మేనేజర్తో నీకేమైనా ప్రాబ్లం అంటే అసలు రేషన్ మేనేజర్ ఎవరు, అతనికి ఇంకా రేషన్ మేనేజర్ ఎవరు కూడా తెలియదంట. దివ్య అని చెప్తే సరే నాకేం ప్రాబ్లం లేదు. హౌస్లో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కూడా ప్రాబ్లం లేదు, ఓన్లీ మాధవికి మాత్రమే ప్రాబ్లం. ఏంటి తను చెప్పింది వినడం అనేది మాధవి ప్రాబ్లం. సో రేషన్ మేనేజర్ని చేంజ్ చేసేది అంత లేదు అని చెప్పేసి కళ్యాణ్ దీన్ని లైట్ తీసుకున్నాడు. అందరూ కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేసిండ్రు. ఎంతంటే అక్కడ గొడవ జరుగుతుంది, దానికి కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా కూడా మాధురి అస్సలు వినట్లేదు. ఇక్కడ ఏం చేసింది, నాకు బోర్ కొడుతుంది, ఏమైనా చేద్దామా, ఇంకేమైనా చేద్దామా అని చెప్పేసి అందరిని అడిగితే బయట అక్కడ గార్డెన్లో కూర్చున్న వాళ్ళతో డిస్కస్ చేస్తుంది. నాకు బోర్ కొడుతుంది, ఇంకేమైనా ట్రై చేద్దామా అని అడిగితే సరే మీరు భరతనాట్యం టీచర్ కదా, మీకు వస్తుంది కదా భరతనాట్యం, మాకు నేర్పించండి అంటే సో వీళ్ళందరూ కలిసి భరతనాట్యం నేర్చుకుంటున్నారు. తనకి ఏదో రాదని ఎందుకంటాను కానీ ఎంతో కొంత వచ్చిన వారికి వాళ్ళకి నేర్పిస్తుంది. సో అట్లా ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది అనమాట. మాధురి దగ్గర ఒక భరతనాట్యం కళని కాదు, తన దగ్గర అన్ని కళలు ఉంటాయి.
అన్ని కళలు ఉంటాయి. ఎందుకు రిపీట్ చేస్తున్నానో మీకే అర్థమవుతుంది. ఎందుకంటే మాధురి క్యారెక్టర్ అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఏంటి అది నేను చెప్తే తన కోసం స్పెషల్గా ఒక ఎపిసోడ్ చేయాల్సి వస్తుంది. సో లైట్ తీసుకోండి, తన విషయం తర్వాత మాట్లాడేసుకుందాం. మళ్ళీ ఇక్కడ ఇమెయిల్ వచ్చేసి కామెడీ. ఏంటి ఇదివరకే కామెడీ చేసేది స్కోర్ చెప్పుకుంటూ, ఇప్పుడు వస్తుంది కదా ఏదైనా కాలేజీలో టాపర్ వస్తే 1 1 1 2 2 2 మా కాలేజీలో హైయెస్ట్ స్కోరు టాప్ 1 అది చెత్త చెదరం చెప్తారు కదా కాలేజ్ మూమెంట్లో. సో అలాంటి ఒక కామెడీ ఎవరిపైన సుమన్ పైన భరణి పైన ఇమాన్యుల్ కామెడీ చేసిండు. సో ఇమాన్యుల్ వచ్చేసి పిచ్చ కామెడీ చేస్తాడు. హౌస్లో ఎంత బర్న్ అయినా కూడా తను వాటర్ లాంటి వాడు, ఎంత బర్నింగ్లో ఉన్నా కూడా ఖచ్చితంగా తను కూల్ చేస్తాడు. ఇమాన్యుల్ దగ్గర ఉన్న పవర్ అదే, తనకి ఎటువంటి పవర్ అస్త్రాలు కూడా అవసరం లేదు, ఇన్బిల్ట్తో ఉన్నాడు. ఎక్కడ గొడవ జరిగినా కూడా అది ఏదో స్క్రిప్ట్ కూడా అవసరం లేదు, బై డిఫాల్ట్ ఈ కామెడీ వచ్చేస్తుంది. ఆ కామెడీ ఖచ్చితంగా నవ్వాలంతే, అట్లా ఉంటుంది ఇమాన్యుల్ కామెడీ. సో ఇదంతా హాట్గా నడుస్తుంటే తను కూడా కొంచెం కామెడీ చేసి అందరిని నవ్వించిండు. సో ఇక్కడ బిగ్ బాస్ అయేషాకి చిన్న టాస్క్ ఇచ్చిండు. టాస్క్ ఏంటి అంటే అయేషా గౌరవ్కి తెలుగు నేర్పించాలి. అది బజర్ స్టార్ట్ అయినాక బజర్ ఎండ్ అయ్యే వరకు. సో అయేషా గౌరవ్కి తెలుగు నేర్పించాలి కాబట్టి అయేషా ఏం చేసిందంటే ఇమాన్యుల్ని తీసుకుంది, రీతుని తీసుకుంది. వీళ్ళందరూ కూడా ఒక దగ్గర కూర్చొని ట్రై చేస్తున్నారు ఎవరికి గౌరవ్కి తెలుగు నేర్పించాలని చెప్పేసి. యాక్చువల్లీ అయేషా కూడా కంప్లీట్గా రాదు, తను కూడా తడబడకుండా మాట్లాడుతుంది, ఏదో ట్రై చేస్తుంది. ఇక ఇది అయ్యేటట్లేదని చెప్పేసి ఇమాన్యుల్ డైరెక్ట్ తెలుగు పద్యం నేర్పించిండు. తర్వాత ఇమాన్యుల్కి అతని కోసం నేను ఇమాన్యుల్ కోసం వచ్చిన, ఇమాన్యుల్ అంటే ఇష్టం, ఇమాన్యుల్ మంచివాడు అని చెప్పేసి తనకి తెలుగులో చెప్పించుకున్నాడు. సో ఇలా కొంచెం ఫన్ మూమెంట్ జరిగింది. తను కూడా చెప్పడానికి చాలా ట్రై చేసిండు. గౌరవ్ ముంబై నుంచి వచ్చిండంట, తనకు తెలుగు సరిగా రాదు, టోటల్ హిందీ ఎక్కువ ఇంగ్లీష్. సో సంజన కూడా కొంచెం కామెడీ చేసింది. సో ఇదంతా ఒక టైపు. ఇలా మొత్తం అంత లొల్లి గొడవలు ఏం లేవు, ఒక 2 పాయింట్లలో మాత్రం ఉన్నాయి. ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పేశాను నేను, దోష దగ్గర మాధురితో గొడవైన ముచ్చట. అండ్ సెకండ్ ఇంకోటి ఉంది, ఇంకొక గొడవ ఉంది, చెప్తాను దాని గురించి కూడా. సో ఈ ఫన్నీ కామెంట్ మూమెంట్లు వాటి గురించి మాట్లాడేసుకుందాం. సో వీళ్ళు ఇక్కడ టాస్క్ కంప్లీట్ చేస్తుంటే అక్కడ భరణి బిడ్డలతో మాట్లాడుతున్నాడు. బిడ్డలంటే కన్న బిడ్డలు కాదు, కన్న కూతుర్లు కాదు, డమ్మీ కూతుర్లు. ఇక్కడ ఏంటి భరణి ఎక్కువ దివ్య సైడే చూపిస్తున్నాడు అని చెప్పేసి తనుజకు తీసుకోవడం అవ్వట్లేదు. అండ్ ప్రతి ఒక్కరు కూడా పాయింట్ చేస్తున్నారు ఏంటి భరణికి తనుజకి ఉన్న బాండింగ్ గురించి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ నామినేషన్ టైంలో కూడా బిగ్ బాస్ మన వీకెండ్లో నాగ్ సార్ కూడా అందరూ కూడా పాయింట్ చేస్తున్నారు. కాబట్టి తనుజకి ఇప్పుడిప్పుడే కొంచెం రియలైజ్ అయ్యి వీళ్ళకి దూరం ఉంటుంది. సో దీని గురించి డిస్కషన్. అండ్ నామినేషన్స్ టైంలో అయినా ఇదివరకు వీకెండ్ లాస్ట్ వీక్లో జరిగిన వాటి గురించి అయినా దివ్య ఒక టాస్క్లో తనుజని తీసేసింది అని చెప్పి దీని గురించి డిస్కషన్ చేస్తుంటే ఇక వాళ్ళ డమ్మీ ఫాదర్ ఎవరు భరణి వచ్చేసి వీళ్ళు ముగ్గురు కాసేపు మాట్లాడుకొని ఇటు టాస్క్ నడుస్తుంది వేరే సైడు, ఇటు వీళ్ళ డిస్కషన్ నడుస్తుంది. సో ఇలా కొద్దిసేపు టైము వేస్ట్ అయిపోయింది. ఇప్పటివరకు కొంచెం అటో ఇటో సీరియస్గా ఉంది కదా, ఇప్పుడు మంచి ముచ్చట చెప్తినండి. ఏంటంటే రమ్యకి బిగ్ బాస్ ఆప్షన్స్ ఇచ్చేసిండు. నీకు లగ్జరీ ఫుడ్ ఈ రోజు నుంచి నీకు అందుతుంది, ఎలాంటి ఫుడ్ కావాలి, ఏమేమి కావాలి, రేపటికి ఏదైనా కావాలంటే నువ్వు ఈరోజే ఆర్డర్ పెట్టేసేయాలి అని చెప్పేసి బిగ్ బాస్ ఆర్డర్ ఇస్తే రమ్య వెళ్ళింది. అండ్ ఇక్కడ ఏంటంటే రమ్య ఫుడ్ని ఎవరైనా ఒక్కరితోని షేర్ చేసుకోవచ్చు, అది హౌస్లో ఎవరైనా కావచ్చు. రమ్య డిసిజన్. రమ్య ఏం చేసిందంటే సుమన్ అన్నం తీసుకుంది. నేను నా ఫుడ్ని సుమన్ అన్నకి కూడా కొంచెం ఇస్తాను అని చెప్పేసి సుమన్ అన్నం తీసుకుంది. అండ్ బిగ్ బాస్కి ఫుడ్ రిక్వెస్ట్ ఆర్డర్ పెడుతున్నారు. ఏంటేంటి తెలుసా, 1 2 చెప్పలేదు, ఒక 10-15 చెప్పింది. అందుకే రాసుకున్నా, వినండి చెప్తా. ఫస్ట్ రమ్యకి ఏం కావాలంట అంటే, సో రమ్యకి తన ఫుడ్ ఎలాంటి ఫుడ్ ఆర్డర్ చేసింది తెలుసా, 1 2 లేవు చెప్తా ఈ నుండి. ఫస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి, గుడ్డు పెసరట్టు కావాలంట, పూరి కావాలంట, దోశ కావాలంట, ఇంకేంటి బజ్జీ కావాలంట. అదేంటి మధ్యాహ్నం టైంలో చికెన్ అండ్ ఎగ్ బిర్యానీ కావాలంట. ఇంకా ఈవినింగ్ టైంలో ఫ్యామిలీ ఐస్ క్రీమ్ కావాలంట, అండ్ పిజ్జా కావాలంట, మిక్చర్ కావాలంట, బనానా చిప్స్ కావాలంట, అండ్ 2 kg మోతీచూరి లడ్డు కావాలంట, అండ్ ఇంకేంటి పచ్చళ్ళు కావాలంట, 2-3 రకాల పచ్చళ్ళు చెప్పింది. అండ్ చాక్లెట్స్ కావాలంట, అండ్ గీ కూడా కావాలంట. ఎందుకంటే ఇంకొంచెం లావు కావడానికి, లడ్డు కావడానికి గీ కూడా కావాలంట, ఫేవరెట్ అంట.
అండ్ లాస్ట్లో సుమనన్న బతిలాడి దండ పెడితే కాలు మొక్తా అంటే రావ మ్యాంగో అడిగిళ్ళు, అంటే పచ్చి మామిడికాయలు అడిగిళ్ళు. అందులో ఉప్పు కారం వేసుకొని తింటారంట. ఇక్కడ ఏంటంటే ముచ్చట, రమ్యకి లగ్జరీ ఫుడ్ బిగ్ బాస్ తనకి ఆఫర్ చేశాడు కదా. ఇక్కడ అందరూ కూడా రమ్య 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 నన్ను తీసుకోవా, నన్ను తీసుకోవా, నన్ను తీసుకోవా. అరే అమ్మ, నేను అనద్దు కానీ ఇంతవరకు మీరు తిననట్టు చేస్తున్నారు. ఎట్లా అంటే వీళ్ళు తినలేదు. స్కూల్లో చిన్నప్పుడు చూసుంటాం కదా, ఎవరైనా ఏమైనా తెచ్చుకుంటే అబ్బా నాకు కొంచెం ఏమో, నాకు కొంచెం ఏమో, నాకు కొంచెం ఏమో. సేమ్ అలానే రమ్య ఒకరిని తీసుకోవాలి కాబట్టి అందరూ, రీతు అయినా సంజన అయినా అందరూ అడుగుతున్నారు, అబ్బా నన్ను తీసుకో, నన్ను తీసుకున్నారు. ఎంత కరువులు ఉన్నారు రా నాయన మీరైతే, ఘోరం అసలు. ఇక్కడ సుమనన్న కూడా లాస్ట్లో నాకు కొంచెం రమ్యంగా ఇప్పించో ప్లీజ్ ప్లీజ్ అంటే రమ్య కూడా బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేసింది. 1-2 ఐటెం చెప్తేమో అనుకున్నాడేమో బిగ్ బాస్, తను ఏకంగా 10 చెప్పింది. ఏంది ఇక్కడ, గుడ్డు పెసరట్టు, పూరి, దోశ, చికెను, ఎగ్ బిర్యానీ, ఫ్యామిలీ ఐస్ క్రీము, పిజ్జా, మిక్చరు, బనానా చిప్స్ అండ్ 4 ఎగ్ ట్రేసు, 2 kg మోతీచూరు, 3 పచ్చళ్ళు, చాక్లెట్, గీ, రా మ్యాంగో. తక్కువ ఉన్నాయా? ఇదే కనుక హోటల్లో అయితే 10,000 బిల్లు అవుతుంది. తనకి ఈరోజే ఇంత బిల్లు పెడితే బిగ్ బాస్ సెట్ అమ్మేసుకొని పోవాల్సి వస్తుంది. ఎందుకు ఇచ్చిండ్రా ఈ కమిట్మెంట్ అనుకునేటట్టు చేసింది రమ్య మోక్షన్ అయితే. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగానే చెప్తే అని. అంత తినే ఇంత అయింది. ఆ ఫేస్కి ఆ బాడీకి ఏమైనా సంబంధం ఉందా రమ్య మోక్షకి? ఇలా తింటేనే అలా అయిపోయింది ఆమె. సో ఈ రిక్వెస్ట్ అయిపోయాక బిగ్ బాస్ ఇస్తాడో ఇయ్యడో, ఎంతవరకు ఇస్తాడో తెలియదు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కామెడీ. ఇక్కడ ఏంటంటే రీతు సుమన్ ఇద్దరు కలిసి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ముచ్చట్లు పెట్టుకుంటుంటే ఇమాన్యుల్ అండ్ భరణి, సంజన, తనుజ వీళ్ళంతా ఒక సైడ్ ఉన్నారు. సో వాళ్ళు అడిగారు అనమాట, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నువ్వు వాయిస్ చెప్పగలుగుతావు లిప్ రీడింగ్ అని చెప్పేసి. ఇమాన్యుల్ వచ్చేసి సుమన్ అన్నను వాయిస్ ఇమిటేట్ చేసిండు. సుమన్ అన్నను యాజ్ స్టేజ్ దింపేసిండు. ఎట్లా అంటే అసలు ఏ మాత్రం ఫరక్ ఉండదు. సుమన్ అన్న వాయిస్ ఇమిటేట్ చేసేది ఇమాన్యుల్తో మాత్రమే అవుతుంది. ఎంత క్లియర్గా చెప్పిండంటే చూసిన వాళ్ళకి విజిబుల్కి వాళ్ళు నవ్వి తెచ్చిపోయారు. అంత క్లియర్గా చెప్పేసిండు. ఇమాన్యుల్ విషయంలో అసలు చెప్పడానికి ఏం లేవు బాబా, ఫుల్ కామెడీ, ఫుల్ పర్ఫెక్ట్. లోపల బయట ఏం పెట్టుకోడు, జెన్యున్గా ఉంటాడు. అతను కామెడీ లెవెల్స్కి పీక్స్లోకి వెళ్ళిపోతావు. సో ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ ఇటు అయేషా అండ్ డిమన్ పవన్ ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తున్నారు, సాల్సా డ్యాన్స్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మంచి మూమెంట్. తను కూడా స్పోర్టీగా ఉంది, డిమన్ పవన్ కూడా కరువులో ఉన్నాడు కాబట్టి ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ ఇమాన్యుల్కి రీతికి మళ్ళీ కొంచెం చిట్ చాట్ ఫన్ మూమెంట్. ఏంటంటే ఇమాన్యుల్ ఏడిచినట్టు, విలేజ్లో ఏడుస్తారు కదా, ఓ నా కొడుక, ఆ కొడుక, ఈ బిడ్డ, ఆ బిడ్డ అనుకుంటా సాగ తీసుకుంటూ ఏడుతారు కదా. సో అదే మూమెంట్లో ఇమాన్యుల్ కూడా అంటున్నాడు, నా బిడ్డకి అన్యాయం చేసినావు కాదురా కొడుక అనుకుంటా ఎవరిని డిమన్ పవర్ని విక్రించుకుంటూ కామెడీ చేసుకుంటూ చేస్తున్నాడు. ఈ డిమన్ పవర్ మాత్రం వీళ్ళ లెవెల్ని పట్టించుకోక అయ్యేషతో డ్యాన్స్ చేస్తున్నాడు, తనని లిఫ్ట్ చేసుకుంటున్నాడు, తనని పట్టుకుంటున్నాడు. ఇక్కడ ఏంటంటే రీతు తీసుకెళ్ళకపోయింది. ఒకవేళ రీతు తీసుకున్నా కూడా స్పోర్టీగా ఉండునేమో. ఇమాన్యుల్ వచ్చేసి అందులో మసాలా చల్లుతుంటే రీతు కాలుతుంది, ఆల్మోస్ట్ ఏడుపు ముఖం పెట్టేసింది అనుకోండి. సో ఇలా వీళ్ళది కొంచెం జరిగింది. ఇమాన్యుల్ వచ్చేసి మస్తు కామెడీ చేసిండు, సాల్సా డ్యాన్స్ అయితే మంచిగా కంప్లీట్ అయిపోయింది. ఈ రీతు అయితే ఏడుపు ముఖం పెట్టేసింది. తను కూడా అయేషా కూడా మంచిగా ఫ్రీగా ఉంది, మంచిగా చేసిండు. ఇది ఓకే. అండ్ నైట్ మొత్తం మిడ్ నైట్ 12 దాటిన తర్వాత మాధురికి రమ్య మోక్షకి నిద్ర పట్టట్లే అంట. ఎందుకు అంటే వాళ్ళు గుసగుసలు పెట్టుకుంటున్నారు. తను బయటకు వచ్చేసింది, గార్డెన్ ఏరియాలోకి వచ్చేసింది. మిగిలిన అందరూ కూడా గార్డెన్ ఏరియా స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నారు. లోపల మాత్రం కళ్యాణ్ అండ్ డిమన్ పవన్, తనుజ అండ్ రీతు వీళ్ళందరూ కలిసి ముచ్చట్లు పెట్టుకుంటున్నారట పడుకొని. అది డిస్టర్బెన్స్ అనిపించి మాధురికి రమ్యకి డిస్టర్బెన్స్ అనిపించి వాళ్ళు బయటకు వచ్చి అక్కడ ఒక లవ్ పార్క్ నడుస్తుంది, వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, నిద్ర పట్టట్లేదు అని చెప్పేసి అందరికి చెప్పింది. మళ్ళీ ఇక్కడ వెంటనే చేంజ్ చేసింది, మన వల్ల వాళ్ళకి నిద్ర పట్టట్లేదంట, సో మనం ముచ్చట్లు పెడితే వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందట అని చెప్పేసి వీళ్ళకి ఒక పుల్ వేసింది. వీళ్ళందరూ ఏమనుకున్నారు, మేము మాట్లాడుకుంటే వీళ్ళకి నిద్ర పట్టట్లేదా, మైండ్లో బ్లర్గా ఫిక్స్ అయిపోయినారు. మీరు ఎపిసోడ్లో చూడండి, అక్కడ క్లియర్గా కనబడుతుంది. మాధురి ఏమనుకుంటూ వచ్చేసిందంటే వాళ్ళు మాట్లాడుకుంటేనే మాకు నిద్ర పట్టట్లేదు అనిచింది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడుకుంటుంటే వాళ్ళకి నిద్ర పట్టట్లేదట అని పుల్లేసింది. దీనికి అందరూ మైండ్లో ఫిక్స్ అయిపోయినారు.
సో మాకు ఎవరికి నిద్ర లేదు, ఎవరం సరిగా పడుకోవట్లేదు, వీళ్ళతో డిస్టర్బెన్స్ అవుతుంది. అందులో శ్రీనివాస్ వచ్చేసి మార్నింగ్ నాకు డిస్టర్బెన్స్ అనిపించింది, నిద్ర పట్టట్లేదు, వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు. అండ్ అందరు కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నారంట. టాప్ 5లో ఇమ్మాన్యుల్ ఉన్నాడు, రీతు ఉంది అండ్ తనుజ ఉంది. వీళ్ళు ముగ్గురు మాత్రమే వెళ్దాం అనుకుంటున్నారు, మనల్ని తొక్కేద్దాం అనుకుంటున్నారు. సో మనం కూడా కొంచెం అలర్ట్గా ఉండాలి, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నప్పుడు మనం కూడా గ్రూప్ గేమ్ ఆడాలి అని చెప్పేసి శ్రీనివాస్ ఒక రాయి వేసిండు. ఎవరికి? నిఖిల్కి అండ్ అయేషాకి. సో వాళ్ళ సైడ్ వాళ్ళు ఆలోచిస్తున్నారు, వీళ్ళ సైడ్ వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళ డిస్కషన్ జరుగుతున్నాయి. మధ్యలో ఈయన ఎవరు? గౌరవ్ గుప్తా. తన 6 ప్యాక్ బాడీ కదా, మొత్తం ఇక షర్ట్ తిప్పేసి ఓన్లీ షార్ట్ మీద అటు ఇటు తిరుగుతున్నాడు ఎక్స్పోజ్ చేసుకుంటూ. అయేషా ఆల్రెడీ కొంచెం స్పోర్టీగా ఉంటుంది కాబట్టి తను పట్టించుకోలేదు. మిగతా వాళ్ళు ఎవరైనా చూస్తారో ఇంప్రెస్ అవుతారో అని చెప్పేసి తను అలానే షార్ట్ మీద అటు ఇటు తిరుగుతున్నాడు 6 ప్యాక్ వేసుకొని. తను ఎవ్వరు దిగట్లేదు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కదా, మళ్ళీ బ్రేక్ఫాస్ట్ దగ్గర గొడవ. ఏంటి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ గురించి కాదు, కిచెన్ సెక్షన్కి వెళ్ళే వరకు గొడవ. ఎవరికి అంటే ఆల్రెడీ రీతు నైట్ మొత్తం గిన్నెలు కూడా కడిగేసింది, కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టింది. మళ్ళీ మార్నింగ్ అయేషా పని కాబట్టి, అయేషా డ్యూటీ కాబట్టి అయేషాకి అడుగుతుంటే ఒక్క గిన్నె మాత్రం అక్కడ పెట్టేసిందంట. ఇది ఎవరు చేయలేదు, రీతు ఇది ఎందుకు కడగలేదు అంటే అది నాకు కనిపించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అక్కడ లేదు, ఉన్నా కూడా అందులో పిండి ఉంది. ఇది అంతా నేను క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పెట్టినలేమో అని రీతు చెప్తుంది. కానీ అయేషా వచ్చేసి అది నువ్వు కడగాలి కదా, అది నువ్వు చూసుకోవాలి కదా. చిన్న ముచ్చట ఏం లేదు, చాలా చిన్నది. ఆలోచించుకుంటూ 1 నిమిషం ఆలోచిస్తే క్లియర్ అయిపోద్ది. ఏంది టాపిక్ అంటే రీతు నైట్ అన్నీ కడిగేసింది, కాకపోతే ఒక్క గిన్నె ఉంది, అందులో పిండి ఉంది కాబట్టి తను కడగలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ రీతు నీ వర్క్ ఇది కదా, ఒకటి ఖాళీ ఉంది కదా, దీన్ని కడిగేస్తే అయిపోతుంది అని చెప్పేసి అయేషా మాట్లాడాలి. కానీ అయేషా ఏం చేసిందంటే నువ్వు కడగలేదు, నీ డ్యూటీ అది ఇది అని చెప్పి ఇద్దరు బీభత్సంగా గొడవ పెట్టుకున్నారు. నేను చెప్పే సెకండ్ పాయింట్ ఇదే. 2 గొడవలు. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్లో దివ్య మాధురికి అయింది, అండ్ కిచెన్ సెక్షన్లో కడిగే వరకు మా అయేషాకి రీతుకి అయింది. వీళ్ళిద్దరు చాలా గొడవ పెట్టుకున్నారు. ఎంత చిల్లర గొడవ లేకుండా అంటే ఎంతైనా ఆడవాళ్ళకి వచ్చేది ఇదే పంచాయతీ. ఏడ ఇంట్లో అయినా కానివ్వండి, బిగ్ బాస్ కానివ్వండి, అవుట్ ఆఫ్ బిగ్ బాస్ బయటనే కానివ్వండి, ఆడవాళ్ళకి వచ్చేది వంట సెక్షన్కి వచ్చేవరకే, ఇంటి పని వచ్చేవరకే ఈ గొడవలు జరుగుతాయి. సో అది హౌజే కానీ ఏదైనా కానీ అయేషా పైకి రీతు అరుస్తుంది, రీతు పైకి అయేషా అరుస్తుంది. వీళ్ళ గొడవ ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళింది, పర్సనల్గా తిట్టుకునే వారికి వెళ్ళింది వీళ్ళ గొడవ. ఏ చీపో అంటే నువ్వెంత. ఇక అయేషా ఎక్కిరించడం పెట్టింది, నువ్వు నాకు చెప్పొద్దు అని చెప్పేసి, నువ్వు చెప్పడం నాకేంటి, నువ్వెవరు అనేది ఈమె. వీళ్ళ గొడవ చిన్న గొడవ కాదు, చిన్న విషయంలో పెద్దదానికి దారితీసింది. అంత దూరం వెళ్తుందని కూడా అనుకోలేదు. అండ్ ఇక్కడ మళ్ళీ మాధురితో కూడా గొడవ జరిగింది. ఇందులోకి మధ్యలో మాధురి వస్తే తనకి రీతుకి కూడా గొడవ జరిగింది. అంత చిల్లర్లొల్లులు ఏముండవు, ఆలోచిస్తే సరిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళని హవలాగాలం చేయడానికి ఉన్నారు వీళ్ళిద్దరైతే. మాధురి వచ్చేసి ఎప్పుడు గొడవ పెట్టుకుందామని చూస్తే ఆమెనైతే మాధురి వచ్చేసి ఎప్పుడు గొడవ పెట్టుకుందాం, ఎవరిని ఇరికించుదామని చూస్తుంది. ఇదంతా ఏదేం జరిగినా సంజన మాత్రం ఎంటర్టైన్ అవ్వకుండా అలా కూర్చొని ఏదో నోటి తినుకుంటూ కూర్చుంటుంది. ఎపిసోడ్లో కూడా మాధురికి రీతుకి కొంచెం డిస్కషన్ జరిగింది. అండ్ ఇక్కడ మొత్తం ఇదంతా జరిగిన తర్వాత అందరూ కూడా అయేషాని కన్విన్స్ చేస్తున్నారు. ఎవరు? సీనియర్స్ అండ్ జూనియర్స్ కన్విన్స్ చేస్తున్నారు. అది అట్లా కాదు అయేషా, రీతు తన వర్క్ మొత్తం కూడా కంప్లీట్ చేసింది. తర్వాత పడుకున్న తర్వాత సుమనని తీసుకొచ్చి అది అక్కడ పెట్టిండు. అది రీతుకు తెలియదు, మార్నింగ్ వరకు తనకి తెలియదు. ఈవెన్ ఉన్నా కూడా తను కడిగేసేదేమో తను చూడలేదు, అది ఫ్రిడ్జ్లో పెట్టుంది, అందులో ఒక ఐటమ్ ఉంది కాబట్టి కడగలేదు. సార్ దానికి మీరు ఎందుకు ఇంత గొడవ పెట్టుకున్నారంటే అయేషా ఉండి మీరు అందరూ నా మీద పడుతున్నారు, మీరు అందరూ నన్నే ఫోకస్ చేస్తున్నారు అని చెప్పేసి కొద్దిసేపు అయేషా కూడా ఫీల్ అయింది. ఇక ఈ అమ్మాయి లొల్లి పంచాయతీ అంత ఏంది అని చెప్పేసి తను సంజన వెళ్ళింది, ఆ గిన్నె దోమేసింది, 10 సార్లు తీసుకొచ్చి చూపెట్టింది. సో ఇలా ఒక మూమెంట్ అయితే జరిగింది. ఈరోజు హైలైట్స్ ఏంటంటే మొత్తం అయేషా మీదనే ఎపిసోడ్ అంతా వెళ్ళిపోయింది. అయేషా ఇమ్మాన్యుల్ మీద కూల్ ఎపిసోడ్, కూల్ మూమెంట్స్, ఫన్నీ మూమెంట్స్. అండ్ అయేషా రీతు వీళ్ళిద్దరి గొడవ హాట్ టాపిక్. అండ్ దివ్య మాధురికి వీళ్ళిద్దరి గొడవ కూడా హాట్ టాపిక్. అండ్ ఎవరు రీతు మాధురి కూడా గొడవ. ఈ 3 గొడవలు ఈరోజు. అండ్ కూల్ విషయంలో నార్మల్ ఫన్నీ విషయంలో వచ్చేసి అయేషా అండ్ ఇమ్మాన్యుల్ వీళ్ళిద్దరు ఫన్నీ మూమెంట్స్ అయితే ఎర్రగా తీసినారు అనుకోండి. గొడవలు పెద్దగా ఏం లేవు, ఇది జరిగింది. నా వరకు ఈ ఎపిసోడ్ మొత్తంలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎవరికి కూడా ఓపిక లేదు.
అండ్ మాధురి మాత్రం ఖచ్చితంగా గొడవ పెట్టుకోవడానికి మాత్రమే బిగ్ బాస్ హౌస్కి వచ్చింది. తను ఏంటో చూపించుకోవాలి, నేనేం తక్కువ కాదు, నేను ఒక పొలిటీషియన్కి డమ్మీ పెళ్ళాన్ని, సో నాకేం తక్కువ, ఎవరి మాట నేను వినను, ఎవరు నాకు వద్దు, హౌస్కి నేను వచ్చింది నేను రాజ్యం ఏలడానికి. ఈవెన్ నాగార్జున వచ్చి చెప్పినా కూడా మాధురి వినదు. ఇది క్లియర్. ఈ ఎపిసోడ్ మొత్తంలో నాకు నచ్చని ఒకే ఒక పాయింట్ మాధురి బిహేవియర్. నాకు నచ్చిన ఒక పాయింట్ రీతు మాట్లాడే విధానం. మీ ఒపీనియన్ కూడా మాధురి విషయంలో మీ ఒపీనియన్ కూడా కామెంట్లో చెప్పేసేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఏం జరుగుతుందో, ఇంకా ఎంత స్క్రాప్ వెళ్తుందో, ఇంకెంత చెత్త గొడవ సైడ్ నుంచి ఎంత వెళ్తుందో దాని గురించి మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి, చూసిన వాళ్ళు లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అబ్బా. మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, దిస్ యువర్ ప్రశాంత్.